ఓట్ల కోసం అప్పులు, గెలిచాక తప్పులు, పంచాయతీ ఎన్నికల్లో విచ్చలుడిగా ఖర్చులు. మామూలు ఖర్చు పెడితే ఒక్కొక్కళ్ళు 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఎవరైనా పిచ్చోళ్ళారా, మీకు వచ్చే జీతం ₹6,500. మీరు గెలిస్తే, సర్పంచ్గా మీరు గెలిస్తే వచ్చే జీతం ₹6,500 మాత్రమే. గుర్తుంచుకోండి. మరి అప్పుల పాలైపోతారు అనవసరంగా. పంచాయతీ రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం. రిజర్వేషన్లపై 6 పిటిషన్లు దాఖలు. పిటిషన్లపై విచారణలో హైకోర్టు స్పష్టీకరణ. అంటే ఇంకా ఇప్పుడేం పట్టించుకోలేమని చెప్తున్నారు. ప్రభుత్వమే టార్గెట్. మొన్న హైకోర్టు, నేడు కమిషనరేట్. పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లో హ్యాక్. పోలీస్ శాఖకు షాక్ ఇచ్చిన హ్యాకర్లు. గత 10 రోజులుగా పనిచేయని సైట్లు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు మరి ఏమన్నా దాన్ని ఏమంటారు, నిరసన వ్యక్తం చేస్తున్నారేమో. ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు చేస్తాడంట మన రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నిర్మించి పరిశ్రమలు రప్పిస్తాం. ఏడాదిలోపు ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ మంజూరు. ఏడాదిలోపు ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ మంజూరు చేసి, ఎయిర్పోర్ట్ని మీరు కట్టి, మీరు పరిశ్రమలు ఎప్పటికి తేవాలి సార్? ఏదో చెప్తారు, స్పీచ్లు దంచమంటే గంట దంచుతారు. ఇక భారత్ చేరుకున్న పుతిన్. రష్యా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోడీ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టబోతున్నారు. ఇక ఈయన పాపం పండింది. అవినీతి అనకొండ కొంతం శ్రీనివాసులు అరెస్ట్. ఏసీబీ అదుపులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి. అవినీతి అక్రమాల సామ్రాజ్యపై ఎట్టకేలకు ఉక్కుపాదం. చాలా కథలు ఉన్నాయి. మనోడి మొదలు పెడితే మామూలు కథలు కాదు. ఈవెన్ ఆఖరికి మనోడు హైడ్రాని కూడా తప్పుదోవ పట్టించి, హైడ్రాకి కూడా తప్పుడు రికార్డులు ఇచ్చి ఎన్నో కోలుగొట్టించిన దాంట్లో కూడా మనోడి పాత్ర ఉందట. సో మనోడి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. ఇక పరుగులాపని పసిడి. బంగారం వెండి ధరల్లో దూకుడు గరిష్ట స్థాయికి చేరుకున్నాయంటండి. కేరళలో భారీగా ఎక్సైజ్ తనిఖీలు. 72 లక్షల పైగా నగదు పట్టివేత. ఏపీకి చెందిన 2 వ్యక్తుల అరెస్టు. తెలంగాణలో కూడా చేస్తే బాగానే ఉంటుంది. టెక్నికల్ సమస్య. విమానాల అంతరాయాన్ని సరిదిద్దుతున్నాం. ఇండిగో విమానయాన సంస్థ తాజా ప్రకటన. ఈ ఒక్క నెలలోనే దాదాపుగా 550 ఫ్లైట్స్ ఏవో క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఇండిగోవి. బీజాపూర్ ఎన్కౌంటర్లో 18 మంది మృతి. ఈ ఎన్కౌంటర్లు దొంగ ఎన్కౌంటర్లు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక పక్కా హత్యే. హిడ్మా శంకర్వి ముమ్మాటికి బోటకు ఎన్కౌంటర్లు. చికిత్స కోసం వెళ్తే పట్టుకొని కాల్చివేత. హిడ్మా హత్యకు దేవ్జీ కారణమన్న ప్రచారాన్ని ఖండించిన పార్టీ. మరో 50 మంది అరెస్ట్ చేశారు. మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ. హిడ్మాది ఒకటే ఉంది. ఇప్పుడు ఈ 18 మాత్రం బోటకం ఎన్కౌంటర్లు కాదా? జరిగే ప్రతిదీ బోటకం ఎన్కౌంటరే. ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుందంటండి. 1000 కోట్ల రూపాయలతో స్టార్టప్లను ప్రోత్సహిస్తాం. క్వాంటమ్ టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్ చేయబోతున్నామని చెప్పి నీతి ఆయోగ్ సదస్సులో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, దుద్దిల శ్రీబాబు గారు చెప్తున్నారు.